హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఛానల్ విఎన్సి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూడండి. లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పి ఇచ్చారండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ 2 స్క్వేర్ కామన్ తీయండి. 2 స్క్వేర్ కామన్ తీస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్. ఎందుకంటే దీనికి ఎటువంటి ఫార్ములా లేదు, కానీ 2 స్క్వేర్ కామన్ తీస్తే మాత్రం మనకి ఫార్ములా వస్తుంది. డివైడెడ్ బై n క్యూబ్. 2 స్క్వేర్ అంటే 4 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేయండి. 4 ఇంటూ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఫార్మేట్ లో ఉందండి? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 2n plus 1 divided by 6. అంటే ఆల్రెడీ డినామినేటర్ n క్యూబ్ ఉంది కాబట్టి 6n క్యూబ్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు మనం n కామన్ తీసి చేయకుండా డైరెక్ట్ గా ఏం చేయాలంటే n కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 4 యాజ్ గా రాస్తున్నాను. ఇక్కడ n కోఎఫిషియెంట్ ఏంటంటే 1, ఇక్కడ n కోఎఫిషియెంట్ 1, ఇక్కడ n కోఎఫిషియెంట్ 2 డివైడెడ్ బై ఇక్కడ n క్యూబ్ కోఎఫిషియెంట్ 6. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. 2 1s 2 3s. సో 4 into 1 into 1 4 by 3. ఇది ఆన్సర్ అండి.